SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. దేశంలోనే తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశాం అని మంత్రి గొట్టిపాటి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసి విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ పారిశ్రామిక వాడ పరిధిలోని రాచర్లలో 125 కోట్లతో నూతనంగా నిర్మించిన 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, టీడీపీ ఇన్ఛార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ 2019లో సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తి చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాచర్ల సబ్ స్టేషన్ ను పూర్తి చేశామని తెలిపారు. రాచర్ల సబ్ స్టేషన్ ద్వారా చుట్టుపక్కలున్న పరిశ్రమల్లో వోల్టేజ్ సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోంది. పారిశ్రామిక రంగానికి సరిపడా విద్యుత్ అందిస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్ చొప్పున పీఎం సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. వచ్చే 3 నెలల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, ఇండస్ట్రీస్కి, మళ్ళీ వినియోగదారులకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో దీన్ని మా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసి ఇమీడియట్గా ఇది నిర్మించడమే కాకుండా ఇవాళ మనందరం వాళ్ళు కలిసి వాళ్ళ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండదు. ఈ కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కానీ, హౌస్ హోల్డ్స్కి కానీ, ఇండస్ట్రీస్కి కానీ క్వాలిటీ పవర్, అంటే ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉండే పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే పవర్ అనేది, కరెంట్ అనేది రెగ్యులర్గా అందరూ కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది పవర్. అందుకని మనకి ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. మీరే చూస్తుంటారు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీమియర్ ఎనర్జీస్ అని ఇట్లాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి. వాటికి మీట్ కావాలి. అట్లానే ప్రజల వినియోగం కూడా పెరిగిపోయింది. అదొకటి మీట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నాం. నిన్న మొన్నట్లో కూడా మా సిఎండి గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఈఆర్సీ అప్రూవల్ తీసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లో వోల్టేజ్ లేకుండా ఉంటారు 33/11 కేవీ సబ్స్టేషన్స్ వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్లు వచ్చినాయి. ముందు వరుసలో 60 సబ్స్టేషన్స్ పైన టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాము. ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో అక్కడంతా కూడా సబ్స్టేషన్స్ నిర్మించాలి, కొత్త లైన్స్ వేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యఘర్ తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద 2 కిలోవాట్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. టెండర్లు అయిపోయినాయి, అది కూడా పనులు జరుగుతున్నాయి. వేగంగా ఈ 3-4 నెలల్లోనే 6 లక్షల కనెక్షన్స్ ప్రతి ఇంటి మీద పెట్టాలనేది ఉద్దేశం. మొత్తం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఎంత 1 కిలోవాట్ 2 కిలోవాట్లు అనమాట. 2 కిలోవాట్లు 1,25,000 నుంచి 30,000 అవుతుంది అనుకుంటున్నాను. ఆ అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. కొంత సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, కొంత మేము భరాయిస్తున్నాం. అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అట్లానే ఓసీలు కానీ, బీసీలు కూడా తొందరలోనే 20,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది కూడా తొందరలోనే టెండర్ పిలుస్తాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పవర్ కూడా వినియోగం పెరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా నిర్మాణం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండటం కోసమే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ 220/132 కేవీ సబ్స్టేషన్ దాదాపు 125 కోట్ల రూపాయలతో నిర్మించిన సబ్స్టేషన్ ఇవాళ ప్రారంభించడం జరిగింది.